ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ హిమాలయ మౌంటైన్స్ మధ్యలో ఒక జైంట్ హ్యూమన్ లా కనిపించే క్రియేచర్ నిజంగా తిరుగుతుందా? యతియా, లేకపోతే అబామినబుల్ స్నోమ్యానా, లేక ఇప్పటికీ వరల్డ్ మొత్తం ఆన్సర్ కనుక్కోలేకపోయిన బిగ్గెస్ట్ మిస్టరీయా? ఇండియాలో ఫేమస్ స్పిరిచువల్ టీచర్ మాస్టర్ యోగిశ్రీ చెప్పిన షాకింగ్ ఎక్స్పీరియన్స్. That when I wanted to go to Kailash, we came to a village where there is a Tibetan Buddha which is so huge, and there we stopped for the night. Beyond that I couldn't because I got high fever. Something came in. There was a huge person standing there, and then it took something and put it into my mouth, stuffed something into my mouth. He said, "This Yeti," he said, "they are good people. They are not what people think and fear." He brought a herbal medicine and stuffed it into your mouth, otherwise you would have died. 1951లో నేపాల్ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర బ్రిటిష్ మౌంటనీర్ ఎరిక్ షిప్టన్ స్నోలో కనిపించిన జైంట్ ఫుట్ ప్రింట్స్ ని ఫోటోగ్రాఫ్ తీసిన ఇమేజెస్. ఆ ఫుట్ ప్రింట్ సైజ్ నార్మల్ హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ కన్నా చాలా పెద్దగా ఉంది. హిమాలయాస్ లో జనరేషన్స్ నుంచి ఉంటున్న షెర్పాస్ మరియు లోకల్ విలేజెస్ కూడా చాలా రిపోర్ట్ చేశారు. హెవీ స్నోఫాల్ తర్వాత జైంట్ ఫుట్ ప్రింట్స్ కనిపించడం, నైట్ టైంలో స్ట్రేంజ్ హౌల్స్ వినిపించడం, దూరం నుంచి ఫుల్ హెయిరీ హ్యూమన్ లైక్ క్రియేచర్ ని చూసామని ఇలాంటి ఐ విట్నెస్ రిపోర్ట్స్ చాలా ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో అరౌండ్ 12,000 ఫీట్ హైట్లో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ వర్క్ చేస్తున్న లేబరర్స్ మరియు సెక్యూరిటీ పర్సన్ ఆ దారిలో వెళ్తుండగా దూరంగా ఒక మనిషి కూర్చుని ఉండడం చూసి పిలిచినా పట్టించుకోకపోవడంతో దగ్గరికి వెళ్లి చూశారు. అప్పుడు ఆ మనిషి తల తిరిగి చనిపోయి ఉన్నాడు. ఆ మనిషి తల చూస్తే ఏదో ఒక క్రియేచర్ తన తల అలా చేసినట్టుగా ఉందని చెప్పబడింది. కానీ అది యతినే అనడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఒక బేర్ లేదా వేరే క్రియేచర్ కూడా చేసి ఉండొచ్చని అంటున్నారు. దీంతో ఈ ఘటన ఒక డెత్ మిస్టరీగానే మిగిలిపోయింది. 2013 నుంచి 2017 మధ్యలో యతికి సంబంధించినవని భావించిన హెయిర్, బోన్స్, స్కిన్ శాంపిల్స్ ను సైంటిస్ట్స్ డిఎన్ఏ టెస్టింగ్ కి పంపించారు. అక్కడ సైంటిస్ట్స్ ఏదైనా అన్నోన్ క్రియేచర్ డిఎన్ఏ దొరుకుతుందేమో అనుకున్నారు. కానీ సర్చ్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అయ్యారు. హిమాలయాల్లో దొరికిన హెయిర్ శాంపిల్స్ బ్రౌన్ బేర్ కి చెందినవని, మరికొన్ని ఇతర తెలిసిన జంతువులవేనని తేలింది. యతికి సంబంధించిన ఒక్క డిఎన్ఏ శాంపిల్ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. అందుకే యతి ఉనికి ఇప్పటికీ ఒక అన్నోన్ మిస్టరీగానే మిగిలిపోయింది. That's it for today guys. Check out our channel for movies, real stories and interesting topics.